Alright, welcome back to the weekend updates. Beginning with the Hollywood news. Recently మనకి స్క్విడ్ గేమ్ సీజన్ 2 మనకి టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ప్రొడక్షన్ క్వాలిటీ అట్ ది సేమ్ టైం మనకి గేమ్స్ పరంగా కూడా కొంచెం అంత కొత్తదనం తీసుకొచ్చారు అర్థమవుతుంది. బట్ మోస్ట్లీ నాకు ఆ కలర్స్ ఆ కలర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒక పర్టికులర్ సెట్స్కి తగ్గట్టుగా చాలా బాగా పిక్ చేస్తున్నారు. అవి మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మనకి December 26th మనకి ప్రీమియర్ అవుతుంది. హోప్ మనకి ఒకేసారి అన్ని లాంగ్వేజ్ మనకి ఇచ్చేద్దాం కోరుకుందాం. అంటే అఫ్ కోర్స్ టీజర్ రియాక్షన్ కూడా చేద్దాం అనుకున్నాం. బట్ ఈ లైసెన్స్ పని మీద విపరీతంగా తిరగటం వల్ల కొంచెం కుదరట్లేదు అనమాట. లేకపోతే కనుక చేసేవాడిని. అంటే మనకి ఈ లైసెన్స్ వచ్చేసింది అనుకోండి, ఇంకా మనకి అంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పుడు తిరిగే పని ఉంటూ ఉండదు. సో మనం హ్యాపీగా అన్ని కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో తొందరగా అయిపోలబ్బా, ఇది కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంది. అండ్ మనకి జుటోపియా పార్ట్ 2 ఆ సీక్వెల్ మనకి నెక్స్ట్ ఇయర్ 26th November అయితే మనకి రిలీజ్ అయిపోతుంది. నేను మాత్రం పిచ్చ వెయిట్ చేస్తున్నా అబ్బా. ఒకవేళ కనుక మీరు ఇంకా పార్ట్ 1 చూడకపోయి ఉంటే హాట్స్టార్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది, తప్పకుండా వాచ్ చేయండి. అంటే ఎప్పుడన్నా కానీ మనం ఆ యాక్షన్, డ్రామా, ఎమోషన్ లేదంటే కనుక మనం ఇది విపరీతమైన బ్లడ్, గోర్ ఈ కైండ్ ఆఫ్ మూవీసే కాకుండా కొంచెం అంత లైట్ హార్టెడ్ ఈ యానిమేటెడ్ మూవీస్ కూడా చూస్తూ ఉంటే ఒక మంచి హై ఫీలింగ్, ఒక మంచి వైబ్ ఫీలింగ్ వచ్చింది అబ్బా. మన ఆఖరికి మా ముసలివాళ్ళం అయిపోయిన తర్వాత కూడా ఈ కైండ్ ఆఫ్ యానిమేటెడ్ మూవీస్ చూసామనుకోండి చాలా ప్రశాంతంగా ఉండేది. అందుకే మీకు మూవీ రికమెండేషన్స్లో తప్పకుండా మస్ట్ అని చూడు ఒక యానిమేటెడ్ది తప్పకుండా రికమెండ్ చేస్తాను అందుకోసమే. అండ్ కమింగ్ టు ది బ్యాట్మెన్ పార్ట్ 2 మనకి స్క్రిప్ట్ వరకు అయితే మనకి కంప్లీట్గా లాక్ అయిపోయింది. అండ్ మనకి షూటింగ్ అయితే నెక్స్ట్ అయితే మనకి బిగిన్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా మనకి అంటే ఈ గ్యాప్ అంతా మనకి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి పర్ఫెక్ట్గా మనకి సెట్ చేసుకుంటున్నారు అనమాట. ఆల్ రైట్, మనకి ది పెంగ్విన్ సిరీస్ అయితే మనకి ఎపిసోడ్ 1 ఇన్ జియో సినిమా మీకు అన్ని సౌత్ లాంగ్వేజ్లో మీకు స్ట్రీమింగ్ అవుతుంది. ఆ జియో సినిమా తెలిసిందే కదా, ఆడియో పరంగా మనకి డబ్బులు అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది వీక్లీ రిలీజ్ అనమాట. ప్రతి వీక్ మనకి ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ కమ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్. సరిపోయే శనివారం మనకి 26 September మనకి నెట్ఫ్లిక్స్ అయితే మన స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ ఆల్ సౌత్ లాంగ్వేజెస్. ఎప్పుడైనా కానీ ఒక మూవీలో ఎంత మంది యాక్ట్ చేస్తూ ఉంటే ఏంట్రా బాబు ఇది సినిమాలా లేకపోతే అందరూ క్యామోస్ని పెట్టేసి నింపేసి తీసుకెళ్ళిపోతారనే ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. అది ఇట్ కుడ్ బి ఎనీ లాంగ్వేజ్, అది ఏ లాంగ్వేజ్లో ఇలా చేస్తున్నా నాకు అదే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో మనకి సింగం ఉంది కదా ఫ్రాంచైజ్ అనమాట. అఫ్ కోర్స్ క్యారెక్టర్స్ అనేవి మనకి అన్నిటిని కూడా లింక్ చేస్తూ మనకి తీసుకొస్తున్నారులేండి. కానీ అసలు ఇంతమంది క్యాస్టింగ్ అనేది మామూలుగా లేదు. రణవీర్ సింగ్, దీపికా పడుకుని, కరీనా కపూర్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ ఇంతమంది మనకి యాక్ట్ చేస్తున్నారు అనమాట ఈ ఫిల్మ్ లో. రీసెంట్ గా మనకి సల్మాన్ ఖాన్ గారు కూడా క్యామో చేస్తున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. కానీ అది విన్నప్పుడు అయితే మరి బాబాయ్ సినిమా కాదురా బాబు, ఇది ఇంకా క్యామోస్తో నింపేసిన సినిమా అని ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా. బట్ ఆ న్యూస్ ఫేక్ లేండి. సో మొత్తానికి అయితే మనకి దిస్ ఇయర్ 2024 దివాళీకి అయితే మనకి ఫిల్మ్ ని రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టెడ్ బై మన రోహిత్ శెట్టి. డబ్బుల్ని ఖర్చు పెట్టడంలో, నేలలా ఖర్చు పెట్టడంలో వన్ ఆఫ్ ది ఈయన అనమాట. బట్ కంటెంట్లో మటుకు అంత పెద్ద మ్యాటర్ ఏముండదు. రీసెంట్గా మీరు కనుక అమెజాన్ ప్రైమ్ రిలీజ్ అయిన ది ఇండియన్ ఫోర్స్ వెబ్ సిరీస్ కనుక మీరు చూస్తే చాలా దారుణంగా ఉంటుంది. అంత హ్యూజ్ గ్రాండియర్ లార్జ్ స్కేల్లో మ్యాటర్ ఏముండదు, మొత్తం డొల్ అనమాట. సో నాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ ఇది షెడ్కి పంపిస్తాడు కన్ఫామ్గా. అంటే ఎంతమందిని మెయింటైన్ చేయటం అసలు. సో చూద్దాం ఏం జరిగిద్దు. అండ్ నాని గారి హిట్ 3 మూవీ మనకి కరెంట్లీ షూటింగ్ ఇన్ ది ప్రోగ్రెస్ ఇన్ హైదరాబాద్. అండ్ మనకి ఫస్ట్ మే మనకి ఇన్ 2025 మనకి రిలీజ్ అయిపోతుంది. అండ్ రీసెంట్ గా మనకి డైరెక్టర్ గారు అయితే మనకి మత్తు వదలరా పార్ట్ 3 అయితే మనకి ఉండిద్దని కన్ఫర్మ్ చేశారు. బట్ ఎప్పుడు వస్తుందని మాత్రం చెప్పలేదు అనమాట. ఓకే వచ్చినా పర్లేదు, బట్ ఇద్దరికి అంటే మనకి అటు సింహాకి అట్ ది సేమ్ టైం మన సత్య గారికి ఆఫ్ కోర్స్ ఆయన లేకపోతే అసలు ఇంక లేదు. బట్ ఈయన కాంట్రిబ్యూషన్ కూడా కామెడీ పరంగా ఈయనకు కూడా ఉందనుకోండి, అప్పుడు నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఒకళ్ళే సినిమా లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇంక ఈయనే పెట్టి తీయచ్చు కదా. అంటే రీసెంట్గా కూడా మనం డిస్కస్ చేసాం ఈ స్పెషల్ టాపిక్ వీడియోలో. అంటే సినిమాని ఒకే ఒక్కళ్ళు, అది కూడా మనకి సపోర్టింగ్ క్యాస్ట్గా ఉన్నప్పుడు ఆ ఒక్కళ్ళే సినిమా మొత్తం లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళనే పెట్టి తీస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వీళ్ళతో ఇంకేం పని లేదు కదా మరి. బట్ అదే అంటున్నా, ఈయన కాంట్రిబ్యూషన్ కూడా బాగా ఉందనుకోండి, అప్పుడు ఇది కాంబినేషన్గా ఇట్ విల్ బి గుడ్ మ్యాన్. సో చూద్దాం ఇంకా ఎలా ఉండిద్దో. ఇంకా అది ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మయ్యా కొబ్బరికాయ కొట్టచ్చండి మీరైతే మొత్తానికి. మనకైతే నెక్స్ట్ వీక్ నుంచి
హరిహర వీరమల్లు షూటింగ్ అయితే మనకి రెజ్యూమ్ చేస్తున్నారు. మరి వాళ్ళు గుమ్మడిగా ఎప్పుడు కొట్టేస్తారో మనం వెయిట్ చేయాలి. అండ్ వరుణ్ తేజ్ గారి కంటిన్యూస్ ఫ్లాప్స్ లో మొత్తానికి అయితే మట్కా ప్రామిసింగ్ సబ్జెక్ట్ ఇప్పుడు దాకా వచ్చినంత కూడా చాలా బాగుంది. మనకి ఇంకా ఫైనల్ షెడ్యూల్ అయితే మనకి కరెంట్లీ ఇన్ ది ప్రోగ్రెస్ అట్ రామోజీ ఫిల్మ్ సిటీ. అండ్ కమింగ్ టు ది దేవరా అమ్మ బాబాయ్ చాలా ఉన్నాయి. నంబర్ 1 మనకి రిలీజ్ ట్రయలర్ అయితే మనకి వస్తుంది. నంబర్ 2 మనకి మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 42 minutes. అంటే ఇంకా ఇంటర్వెల్ 15 అంటే టైం వేసి బ్రేక్ చేశారు కాబట్టి క్లోజ్ టు 3 hours దాకా మనం థియేటర్ లో ఉంటాం అనమాట. సో రన్ టైం అయితే 2 hours 42 minutes. అండ్ చీఫ్ గెస్ట్ అయితే మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు అండ్ మనకి నీల్మా వచ్చేస్తున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటే దేవరా టాపిక్ గురించి దీని అమ్మాయి జీవితం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయండి బాబు. ఈ తలకాయ అయిపోయి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు షోస్ అనేవి పర్మిషన్ ఇచ్చారు బాగానే ఉంది. ఇప్పుడు మా ఏపీలో 1 AM షో ఉన్నాయా లేవా? ఎందుకంటే అసలు మా ఆంధ్రప్రదేశ్లో 1 AM షో వేయటం అంటే దీనమ్మ జీవితం అది ఇంకా అంటే మేము అసలు నిజం చేసినా కానీ మేము నమ్మలేం. అంటే అలా ఉండిద్ది అంటే మా సిచ్యువేషన్ అది. ఎందుకంటే అసలు ఇక్కడ 1 AM షో పడి ఎన్ని సంవత్సరాలు అసలు పడిందా అని కూడా మాకు గుర్తులేదు. అట్లా ఉందన్నమాట. సో ఉందా లేదా అనేది ఏదో మీరు చెప్పారు అనుకోండి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాకు బాగుండిద్ది. దీనమ్మ జీవితం తలకాయ బాదుకుంటున్నా ఉండిద్దా ఉండదా. నేను థియేటర్ కూడా వెళ్ళి అనుకున్నా ఉండిద్దా అంటే ఉండొచ్చండి ఉండకపోవచ్చండి. వాడు కూడా సరిగ్గా చెప్పండి సమాధానం. మనకి దసరా డైరెక్టర్ మనకి నాని వీళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ మనకి సెకండ్ మూవీ అయితే వస్తుంది కదా. సో ఈ మూవీకి మనకి మ్యూజిక్ అయితే వస్తుంది మన డిఎస్పి గారు. అండ్ కమింగ్ టు ది శరవణన్ గారి 38th మూవీ డైరెక్టెడ్ బై మనకి సంపత్ నంది గారు. అంటే మనకి ఇప్పుడు సాయిధరం తేజ్ గారితో సెలవు అయిపోయింది మరి ఆ మూవీ ఎప్పుడన్నా కానీ ఆయన ప్రెస్ మీట్లో డైలాగ్ చేస్తారు. ఏంటంటే మరి సంబంధం లేకుండా సినిమాలు మారిపోతున్నాయి. చూద్దాం మరి ఏం చేస్తారు. మొత్తానికి అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మూవీ ఉంది. అండ్ మొత్తానికి అయితే మనకి మ్యాట్ 2 మనకి సీక్వెల్ అయితే మనకి అనౌన్స్ చేశారు అనమాట. సో మొత్తానికి అయితే 3 characters బట్ ముగ్గురిది 100% కాంట్రిబ్యూషన్ అనేది ఉండిద్దా అనేది అంటే చెప్పా కదా మనకి అది ఒక పిచ్చి ఉంది. అంటే అందరిది ఉంటే అదొక హోల్సమ్నెస్ ఎంజాయ్మెంట్ లా ఉండిద్ది. అబ్బా వీడేంట్రా బాబు అందరు కాంట్రిబ్యూషన్ సాగొడుతున్నా అనుకోవద్దు. ఎగ్జాంపుల్ చెప్తారు, హ్యాపీ డేస్ మూవీ ఉంది కదా. ప్రతి ఒక్కరిది మనం కనెక్ట్ అవుతాం, ప్రతి ఒక్కరిది యూనిక్గా ఉండిద్ది, ప్రతి ఒక్కరికి ఒక చిన్నపాటి స్టోరీ రన్ అవుతూ ఉండిద్ది అనమాట. సో అలా ఒక ఫుల్ మీల్స్ లాంటి కాంబినేషన్ అనమాట. సో అలా ఉందనుకోండి మనకి రిపీట్స్ వేసుకోవచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో అలాంటిది నేను కోరుకుంటాను అనమాట ఇట్లాగా గ్రూప్స్గా వచ్చినప్పుడు కానీ మూవీస్ అనేవి. సో చూద్దాం ఈసారి బాగుండాలని కోరుకుందాం చక్కగా ఇంకా బాగా. అండ్ మొత్తానికి అయితే మనకి థగ్ లైఫ్ కమల్ హాసన్ గారు, మణిరత్నం గారు, సింబు గారు వీళ్ళ కాంబినేషన్ వస్తున్న మూవీ మనకి షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. అండ్ మనకి డిజిటల్ రైట్స్ అయితే మనకి దాదాపుగా 149 crores అయితే మనకి సోల్డ్ అవుట్ అయిపోయింది. మొత్తానికి అయితే రామ్ చరణ్ గారు RC16 డైరెక్టెడ్ బై బుచ్చిబాబు గారు. మొత్తానికి మనకి ట్రైనింగ్ సెషన్స్ అయితే మనకి బిగిన్ అయిపోయినాయి. ఒక పక్క గేమ్ చేంజర్ ఇంకా ప్యాచ్ వరకు కోరుకుంటా షూటింగ్ చేస్తారు. దీనమ్మ జీవితం. ఓకే సీరియస్, లెట్స్ బి సీరియస్. మనకి ఓకే అది విషయం RC16 గురించి అయితే మనకి రీసెంట్గా రాఘవ లారెన్స్ గారి RL25 అంటే 25th మూవీ అని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ చేశారు అనమాట. కిల్ మూవీ రీమేక్ అని చెప్పేసి విపరీతంగా న్యూస్లు అయితే వస్తున్నాయి. తెలుగు తమిళ్ ఆయనే చేస్తున్నారని చెప్పేసి నేను కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం గుర్తుంది. AR మురుగదాస్ గారు ఆయన దగ్గర పనిచేసిన డైరెక్టర్ రాఘవ లారెన్స్ గారితో మూవీ చేయాల్సిన 25th మూవీ అది హంటర్ అని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ చేశారనమాట. ఇదేంటి 25th మూవీ అది కదా, మళ్ళీ ఇదేంటి డైరెక్టర్స్ వేరు, ప్రొడక్షన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి, ఇదేం కన్ఫ్యూజను. కిల్ రీమేక్ అసలు ఎట్లా అవుతుంది, ఎందుకంటే ఇది ఎప్పుడే అనౌన్స్మెంట్ చేసేసారు కదా. నేను లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉన్నాను అనమాట. తర్వాత అన్ని చెక్ చేసుకుంటే లేదు అది డిఫరెంట్ ఇది డిఫరెంట్, ఆ లైనప్లో ఒక చిన్న చేంజ్ అయితే వచ్చిందని చెప్పేసి మ్యాటర్ అర్థమైంది. ఎవరు ఏమనుకోకపోతే టు బి ఫ్రాంక్ ఒక మాట మరి చాలా సూట్గా చెప్పేస్తున్నాను, ఇండస్ట్రీలో కరెంట్ ఉన్న యాక్టర్స్లో బాగా వెనకబడిపోయి బాగా అవుట్డేటెడ్ అయిపోయి, కానీ నేను అవుట్డేట్ అవ్వలేదు, ప్రజెంట్ జనరేషన్కి అప్ టు ది మార్క్ ఉన్నాను అని చెప్పేసి ఫీల్ అయ్యే దాంట్లో మన రాఘవ గారు. అంటే రీమేక్ ఇప్పటికీ రీమేక్ చేస్తున్నారంటే అది కూడా వచ్చిన మూవీ, అది కూడా చాలా చూసారు, అంతా మేళం అయిపోయింది. ఆయన పిక్ చేసుకునే స్టోరీస్ అన్నీ కూడా అట్లాగే ఉంటున్నాయి అనమాట. మళ్ళీ మీరు ఆయన అంతమందికి సేవ చేస్తున్నారు, ఈ సేవల టాపిక్ తీసుకుని రావద్దు. మన ఈ సినిమాది ఇంతవరకు స్టిక్ అవ్వండి అంతే. అండ్ దాంతోపాటు మనకి ఇంకొక హీరో కూడా ఉన్నారనమాట, అదేమన్నా విశాల్ గారు. విశాల్ గారి దగ్గర నుంచి ఎప్పటి నుంచో మనం అందరం కూడా డిటెక్టివ్ ది సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన మాత్రం ఏవేవే సబ్జెక్ట్స్ తీసుకుంటూ ఫ్లాప్స్ అవుట్డేటెడ్ స్టోరీస్ని పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయన కరెంట్లో అవన్నీ ఆపేసి ఈ స్టోరీతో వస్తే చాలా బాగుంటుంది. అంటే పార్ట్ 2 అంటే స్టోరీ లాక్ అయిపోయింది,
షూట్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళారు. బట్ అది మధ్యలోనే కొంచెం అంత స్టాప్ చేసేసారనమాట. సో అది పికప్ చేసుకొని ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. సో చూద్దాం ఫైనల్గా ఇంకా ఎటువైపు వెళ్తుంది పిల్లలంతా. ఇంకా కమింగ్ టు ది మన ఉపేందర్ గారి యూఐ ద మూవీ మొత్తానికి అయితే మనకి అక్టోబర్లో అయితే మనకి ఫిల్మ్ రిలీజ్ అయిపోతుంది. బట్ యట్ స్టిల్ మనకి పర్టికులర్ డేట్ అంటూ మనకి ఇంకా మెన్షన్ చేయలేదు. అండ్ కమింగ్ టు ది గేమ్ చేంజర్. సో ఇంతక దాని గురించి మనం ఒక చిన్న ముక్క అయితే మనం ఆడుకున్నాం. అండ్ మనకి సాంగ్ అయితే మనకి నెక్స్ట్ వీక్ అయితే రాబోతుంది అని మెన్షన్ అయితే చేస్తున్నారు అనమాట. నాకైతే వీళ్ళు చివరికి మంత్ ఎండింగ్ లాస్ట్ డేట్కి ఇస్తారేమో నా డౌట్. సర్లేండి, అయితే మనకి ఇంకా అక్టోబర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్స్ అయితే మనకి స్టార్ట్ చేస్తారు. అండ్ ఏం ది సినిమాస్ 20th December game changer. So yeah, that's the plan right now. And coming to the Pushpa 2, last but not least, ending this video, డేవిడ్ వార్నర్. అబ్బా పుష్ప 2లో గన్ను పట్టుకుని కాలుస్తుంటే అబ్బా ఏ ఉండిద్ది అసలు ఆ ఫీల్గా నాకు కేక్ కానీ చాలా బాగుంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఏం చేయట్లేదు. దాట్స్ అబ్సల్యూట్లీ బుల్షిట్ ఫేక్ న్యూస్. ఆయన ఏదో సమ్ కైండ్ ఆఫ్ వేరే చేస్తున్నారు అనమాట. అంటే అది తీసుకొచ్చేసి మన పుష్పలో కలిపేశారు. అంటే అఫ్ కోర్స్ డేవిడ్ వార్నర్ గారు పుష్పగా ఆయన ఎంత పెద్ద ఫ్యాన్ మనకి అందరూ తెలుసు. బట్ అట్లా అందరూ కలిపేశారు. బట్ అదేం లేదు, బుల్షిట్ ఫేక్ న్యూస్. పుష్ప 2 అయితే మనకి అక్టోబర్ కల్లా కంప్లీట్ టాకీ పార్ట్ అయితే మనకి కంప్లీట్ చేసుకుంటారు. అండ్ మనకి ఒక స్పెషల్ సాంగ్, దాంతోపాటు చిన్న పార్టీ ప్యాచ్ వర్క్ అది నవంబర్లో మనకి చేస్తారు అనమాట. December 6th మనకి ఫిల్మ్ అనేది రిలీజ్ అవుతుంది. యా, దిస్ ఈస్ ది కరెంట్ స్టేటస్ అబౌట్ ది పుష్ప 2. సో అది విషయం అయితే. సో దాట్స్ ఆల్ ఫర్ ది వీకెండ్ అప్డేట్స్. అండ్ యప్, దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ if you enjoyed, and I'll catch you on the next one.